వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. నాకు అర్థమవుతుంది. నేను లేవలేకపోతున్నా, కళ్ళు తెరలేకపోతున్నా, స్విచ్ ఆఫ్ అయిపోయినా. ఇప్పుడు చూస్తున్న నేను కాదు. నేను ఇలా అవడానికి 40 రోజుల ముందుకు వెళ్తే హాయ్ సుబ్బు, వాట్ ఇస్ సడన్ సర్ప్రైజ్? సర్ప్రైజ్ ఏం లేదు, చిన్న గ్యాప్ అంతే. ఏంటి మరి సంగతిలో? సంగతులు అంటే ఏం లేదు కానీ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడు ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేద్దాం అనుకుంటున్నాడు. ఇలాగే ఇంప్రెస్ చేయాలో మనకు ఐడియా లేదు. నువ్వంటే కదా. నాకు తెలియని ఫ్రెండ్ ఎవడరా? ఉన్నాలేరా ఒకడు. వాడి గురించి ఎంత చెప్పినా తక్కువే. చూడ్డానికి ఉప్పల్ బాల్ బ్రదర్ లా ఉంటాడు. కోపంలో ఆవేశం స్టార్ ని మించిపోయి ఉంటాడు. మా వాడు జానీ సిన్స్ లాగా ఏది దాచుకోడు, ఓపెన్ హార్టెడ్. ఆవేశం ఆయాసం కలిపిన క్రేజీ కాంబినేషన్ రా మావాడు. మావాడు డ్రెస్ వేసుకోడు, స్ట్రెస్ వేసుకుంటాడు. ఇంతకి ఎవడరా మీ ఫ్రెండ్? నమస్కారం అండి. నీ నమస్తే చేసి జేబులో పెట్టు. జస్సే హాయ్, ఐఎమ్ బాబాయ్. బాబాయా? అదేం పేరు? అమ్మ రాజశేఖర్ అల్లుడు సార్ అంటే ఓకే అన్నారు. బాబాయ్ రమేష్ షాక్ అవుతారే. ఐఎమ్ బాబాయ్, జస్ట్ బాబాయ్. చూసావా పేరు? రన్నింగ్ స్టార్. రన్నింగ్ త్రాగు నాకు. ముగ్గురే ఆడారేంటి? ఎలా చేస్తున్నారు బ్రో? సరే కానీ చెప్పు. మా వాడు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. ఆమెను ఎలాగైనా ఇంప్రెస్ చేయాలి. సరేగానే అమ్మాయి ఎవరు, ఎక్కడ చూసావు ఇంతకి? ఒకరోజు బ్యాంక్ వెళ్ళినప్పుడు నా పాడి నేను ఫామ్ ఫిల్ చేస్తుంటే ఒక అమ్మాయి వచ్చిందిరా. బాగుంది బాబాయ్ నీ ఫస్ట్ సైట్. ఇంతకు అమ్మాయి ఎక్కడ? అమ్మాయిది పక్క కాలేజీ. ఇప్పుడు వస్తుంది చూడు.
ఏంటమ్మా ఎంత అందంగా ఉంది, ట్రెడిషనల్గా క్లాస్గా. అవునా? నా ఇమాజినేషన్లో వేరే ఉంది. ఒక్కసారి నా కళ్ళతో చూడు మావా. తను ఎలా ఎంచుకున్నా బాగానే ఉంది, నిన్ను ఎంచుకోవడమే ఏదో అలా ఉంది. ఏదో అన్నావు? నీ పేరు బాగుందని అంటున్నాడు. నాకు తెలుసు. ఏంటి మమ్మీ ఎవడీడు? అమ్మాయిలు పడేయాలి 2 థింగ్స్, లుక్స్తో పడేయాలి లేదా టాలెంట్తో పడేయాలి. మనం ఫస్ట్ లుక్స్తో ట్రై చేద్దాం. రేపు బాగా రెడీ వచ్చేసాయి. నేను సరదాకి రెడీ అయ్యాడు నేను, అలాంటి నువ్వు సీరియస్ అంటున్నావు. చూసుకోమల్లా. ఏంట్రా ఎంత కాన్ఫిడెంట్ ఉన్నాడు, కాంపోజిట్ పీక్ ఎలా వస్తాడా ఏంటి? పీకే అంటే పవన్ కళ్యాణేనా? కాదు, ఆమీర్ ఖాన్ పీకే. చిచి. మన బ్యాచ్ లో నీకు ఎవ్వనికి లేదురా. ఏంద్రా ఏదో అంటున్నావు? జ్వరం అంటే పూర్వడు వచ్చిపోతున్నాయి కదా. ఇంత బాగా రెడీ అసలు లేదేంట్రా. అన్న సంగారెడ్డి ఎట్లా పోవాలి? బండి ఉందిగా, బండి మీద పో. ఇక్కడ పంచాయతీ ఎవడే వెళ్ళరా? నువ్వు మరి నువ్వు నవ్వాలి. ఫోన్కి ఇస్తా దొరికిస్క. అక్కడ ఇంగ్లీష్లో బోర్డు ఉంది కదా, చదువుకుని వెళ్ళు. నాకు ఇంగ్లీష్ రాదన్నా. నీకక్కడ కుక్కనేం కదరా? నీకు ఇంగ్లీష్ వస్తుందా అన్న? వచ్చు. అయితే నువ్వు కుక్క ఒకటే అన్న. బాగైందా? లుక్స్తో వర్కౌట్ కావట్లేదు కాబట్టి మనం టాలెంట్తో ట్రై చేద్దాం. మన టాలెంట్ ఏంటి? మా వాడు బీర్ బాటిల్ మూతని ఇంకో బీర్ బాటిల్తో ఓపెన్ చేస్తాడు. ఈ అబ్బా టాలెంట్ అంటే అది కాదురా, సింగింగ్ డాన్సింగ్ అట్లా. మా వాడు పాటలు బాగానే పాడతాడు. అవునా? ఏదో ఒక పాట పాడరా. Anata pataye apate ke na apatia apate ke tu apati to apate good apatie. అది కాదురా బాబు, పేరుతో పాడంట పాట. పేరుతోనే కదా నేను పాడతా. ఆర్యజేయు రాజు కుక్కజు కుక్కజు ఆర్యజేయు రాజు తారా బేసాలే ఇడిరితేనే అడిగయ్యాల కొమ్మ ఉయ్యాల కోన జంపాల వండే గువండు దేవుడు. రాజు పేరుతో కాదు బాబాయ్, ఆ అమ్మాయి పేరుతో పాడు. అమ్మాయి పేరుతో అనిత వనిత. ఇది బాగుంది. ఆటకు ప్రాణం నీవేనా, రేపటి స్వప్నం నీవేనా, ఆశల రానిది నీవేనా, గుండెకు గాయం చేయకే. అనిత 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 ఓ వనిత, నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమొక్కినా, నా ప్రాణమా నన్ను వీడిపోకుమా నీ ప్రేమలో. ఆడియన్స్ రిక్వెస్ట్ అడుగు బాబాయ్. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే బిఏ బాబాయ్ టైప్ చేసి పిన్ని మెసేజ్ చేయండి. నాకు ఇంకా పెళ్లి కాలేదు. నీకెప్పటికీ కాదు.
ఎలా చేస్తున్నారు బ్రో? నిజం చెప్తున్నా బాబాయ్. అనిత 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 ఓ వనిత నా అందమైన అనిత దయలేదా కాస్తైనా నా పేద ప్రేమపై. అన్న కష్టపడి రీల్ చేస్తాడు, మనం సపోర్ట్ చేద్దాం, ఒక లైక్ వేసుకుందాం. పాటకు ప్రాణం నీవేనా, రేపటి స్వప్నం నీవేనా, ఆశల రానిది నీవేనా, గుండెకు గాయం చేయకే అనిత అనిత అనిత. బాబాయ్ బాబాయ్, ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ ఫేమస్ అయినావు, నీ సాంగ్ వైరల్ అవుతుంది చూడు. నీ పాపులారిటీ చూస్తే నాకు కుళ్ళొస్తుందిరా. ఇంట్లో ఒక పిల్లగాడు ఎదిగితే మీరు ఇట్లా చేస్తారా అవలాగల్లా? టాలెంట్ ఉన్నాను, టాలెంట్ వచ్చినాను, ఎవడు అప్లోడ్. బాబాయ్ అనిత వస్తుంది. సెట్. జెర్సీలో అర్జున్ అనుకున్నావురా నువ్వు? సాఫ్ట్వేర్ అర్జున్ నువ్వు. సాయిరామ్, నేను ఇంకా సూసైడ్ అనుకున్నా. ఎలా చేస్తావా బ్రో ఇదంతా సంతోషంతో? అరే ఓపెన్ చేయి అయితే. హాయ్ అండి. హాయ్. ఇన్స్టాలో అనిత సాంగ్ వైరల్ అయింది, పాడింది మీదే కదా? చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. నేను రోజు చాలాసార్లు వింటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరేం అనుకోకపోతే రేపు మా ఇంటికి లంచ్కి రాగలరా? ఓకే. కుదిరితే మీ ఫ్రెండ్స్ని కూడా వాళ్ళ తీసుకోవాలి. పిల్లలు అసలు వచ్చేస్తారు. అంతేలేరా, బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు, అమ్మాయి పరిచయం కానీ అన్ని మర్చిపోతారు. సరే అండి, బాయ్. బాయ్ అండి. పోయిందిరా ఆమె, ఆపి ఇంకా అనే లంచ్ పిలుస్తుందిరా. లంచ్ పిలిచి ప్రపోజ్ చేస్తుందేమో. సెట్. మీరు అనుకుంటే అయిపోతారా? సెట్ చేయండి రా. ఏం చేయాలి చెప్పు. చెప్పు. ఏం లేదు, లంచ్కి వెళ్తాం కదా, అక్కడ మధ్య మధ్య నాకు లేపండి. అంతే అంతే. అంతేరా. అయిపోతాం. థ్యాంక్స్ రా. ఈసారి మన ఎంట్రీ ఎట్లా ఉండాలంటే పగిలిపోయే బీజిఎం, మిర్చి ఎలివేషన్స్ కు స్లో మోషన్ నడుచుకుంటూ వస్తుంటే ఒక్కొక్కరికి గూస్ బంప్స్ రావాలి. గూస్ బంప్సే కదా. సెట్, నేను చూసుకుంటా. హాయ్. 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 హాయ్, ఐఎమ్ సుభాష్. హాయ్, నేను. అయ్యో మీరెందుకు తెలీదు, ఇన్స్టాలో రీల్స్ చూస్తున్నా, పరిచయం అక్కర్లేదు.
ఒక్క అనిత సాంగ్ తోనే ఇంత ఫేమస్ అయ్యారు. ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం, చాలా ఇంప్రెస్ అయ్యారు. మనం ఇంప్రెస్ చేయాల్సింది పిన్నిని కాదు, అమ్మాయిని. అంతేగా మేము చూసుకుంటాం. మా బాబాయ్ పాటలు బాగా పాడతాడు. మా పిన్నికి కూడా పాటలు అంటే చాలా ఇష్టం. వచ్చిన వాళ్ళు అలాగే నించోబెడతావా పిన్ని? అయ్యో కూర్చోండి. మీరు కూర్చోండి. వాళ్ళ వాళ్ళకి మర్యాద చేస్తారు. ఆమెను ఇంప్రెస్ చేద్దామని. బాబాయ్ పాట వింటే పడి చచ్చిపోతారు. మా పిన్ని కూడా అనిత పాట అంటే పడి చచ్చిపోద్ది. నాకు కూడా అనిత సాంగ్ అంటే చాలా ఇష్టం, ఆయన అంటే చాలా అభిమానం. మాకు అదే అనుమానం. నాకేదో తెలియవుతున్నారు సుబ్బు. నాకు డౌట్, చిన్న క్లారిటీ ఇస్తా. అసలు మీకు అనిత సాంగ్ అంటే ఎందుకు అంత ఇష్టం? మా పిన్ని పేరు కూడా అనిత కాబట్టి. మరి ఆ రోజు బ్యాంకులో అనిత అని రాసే ఫామ్ లో ఎందుకంటే ఆ ఫామ్ మా పిన్నిదే. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవడానికి చీకటి కనుకను తీర్చుకుంటూ మళ్ళీ యాక్షన్.